కథ పేరు అమర స్నేహం. ఒక ఊరిలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతను నిజాయితీగా, సత్యవంతంగా ఉండేవాడు. అదే ఊరిలో కిషోర్ అనే యువకుడు కూడా ఉండేవాడు. చిన్నప్పటి నుండి ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళ స్నేహం అందరికీ ఆదర్శంగా ఉండేది. రాజు తండ్రి రైతు. కుటుంబ పరిస్థితులు బాగాలేదు. కానీ రాజు చదువులో చాలా తెలివైనవాడు. కిషోర్ తండ్రి పెద్ద వ్యాపారి. కిషోర్ రాజుతో కలిసి చదివేవాడు. అతను రాజుపై ఎంతో మమకారం చూపించేవాడు. ఒకరోజు రాజుకు తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఆ కుటుంబానికి డబ్బులు అవసరం అయ్యాయి. రాజు ఎవరికీ చెప్పకుండా బాగుపడిపోతాడు. అది తెలుసుకున్న కిషోర్ వెంటనే అతని ఇంటికి వెళ్లి, అవసరమైన డబ్బును ఇవ్వడం మాత్రమే కాదు, తన తండ్రితో మాట్లాడి రాజు తండ్రికి మెరుగైన చికిత్స ఏర్పాట్లు చేశాడు. కాలక్రమేణా రాజు తన చదువులో ఫస్ట్ క్లాస్తో గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఉద్యోగం వచ్చాక రాజు తన కృషితో ఐఏఎస్ అయ్యాడు. అప్పటికీ అతను తన స్నేహాన్ని మరచిపోలేదు. కిషోర్ను పదే పదే కలిసి మాట్లాడేవాడు. ఒకసారి కిషోర్ వ్యాపారంలో నష్టపోయాడు. అప్పటికి రాజు కలెక్టరుగా ఉండి ప్రభుత్వ పథకాల్లో ఒక మంచి అవకాశాన్ని కిషోర్కు సూచించి, తన నేస్తానికి తిరిగి నిలబడే అవకాశం కల్పించాడు. ఇది చూసిన ఊరి ప్రజలు ఎవరైనా ఇలా స్నేహాన్ని నిలుపుకుంటారా అని ఆశ్చర్యపడ్డారు. వారి స్నేహం కాలాన్ని మించిపోయింది. మూల సందేశం: నిజమైన స్నేహం లాభనష్టాల మీద ఆధారపడదు. అది మనసుల మెలకువ మీద ఆధారపడి ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలిచే బంధమే నిజమైన స్నేహం. చాలా కాలం క్రితం, ప్రకృతి సౌందర్యానికి మిలమిల మెరుపులు జోడించిన ఒక పవిత్రమైన లోకం ఉండేది. ఆ లోకాన్ని వనవాసి అని పిలిచేవారు. అక్కడి ప్రజలు ప్రకృతి పట్ల ఎంతో ప్రేమతో ఉండేవారు. పచ్చని అడవులు, రంగురంగుల పువ్వులు, ఫలభరితమైన చెట్లు అక్కడి సొగసులు. ఆ వనవాసి లోకానికి పాలకురాలిగా ఒక శక్తివంతమైన దేవత ఉండేది. ఆమె పేరు సస్యదేవి. ఆమె శరీరం ఆకుపచ్చ రంగులో మెరిసేది. ఆమె కేశాల నుండి జలజాలం పోయేది. ఆమె అడుగుల తాకిడితో మొక్కలు మొలిచేవి. ఆమె ధర్మం ప్రకృతిని రక్షించడం, మొక్కలు, చెట్లు, పువ్వులు, పంటలు సక్రమంగా పెరిగేలా చేయడం. ప్రతి సంవత్సరం వసంతకాలం ప్రారంభానికి ముందే సస్యదేవి భూమిని సందర్శించేది. ఆమె అడుగుపెట్టిన పర్వతాలపై పూలు పుటించేవి. పొలాల్లో నూతన పంటలు మొలిచేవి. రైతులు ఆమెకు నమస్కరిస్తూ పాటలు పాడేవారు, పూజలు చేసేవారు. ఆమె వారి జీవనాధారంగా ఉండేది. ఒకసారి, దుర్మార్గుడు అరణ్యదూషణుడు అనే రాక్షసుడు వనవాసిని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. అతను చెట్లు కొట్టించేవాడు, అడవులు కాల్చించేవాడు, ప్రకృతిని ధ్వంసం చేయడమే అతని ధ్యేయం. ప్రజలు భయంతో పరుగులు తీశారు. మొక్కలు బూడిదయ్యాయి. ప్రకృతి ఏడ్చింది. సస్యదేవి కన్నీటి నీటితో గాలి వీసింది. ఆమె శక్తిని ఉపయోగించి నదుల రూపంలో ప్రవహించింది. ఆమె చేతిలో పుష్పబాణాలతో అరణ్యదూషణుడిని ఎదిరించింది. ఆ బాణాలు వర్షాల్లా కురిసి చెట్ల రూపంలో భూమిపై పెరిగాయి. వాటి ద్వారా రాక్షసుడు నిగ్రహించబడ్డాడు. ఆ సమయంలో భూమి తిరిగి ఆకుపచ్చగా మారింది. అంతటితో కాదు, సస్యదేవి ఓ అశాపూర్ణి. ఆమె ప్రజలకు ఓ వరం ఇచ్చింది. మీరు ప్రతి వృక్షాన్ని తనిఖీతో నాటి, ప్రేమతో పోషిస్తే, నా ఆశీస్సులు ఎప్పటికీ మీ వెంట ఉంటాయి. నా శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ రోజు నుండి వనవాసి ప్రజలు ప్రతి సంవత్సరం సస్యోత్సవం అనే పండుగ నిర్వహించసాగారు. ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటడం ఆ పరంపరలో భాగమైంది. సస్యదేవిని పూజిస్తూ వారు ప్రకృతి రక్షణకు ప్రతిజ్ఞ చేసేవారు. ఇప్పటికీ, మనం ఒక మొక్క నాటినప్పుడు, ఆ మొక్క వేళ్లలో సస్యదేవి ఆశీస్సుల వలయాలు ఉంటాయని అంటారు. ఆ చెట్టు ఎదుగుతూ మన జీవితాన్ని కూడా పచ్చదనంతో నింపుతుంది.